దేవుని నామను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వ్యక్తిగతమైన ప్రార్థన, దేవుని వాక్యం చదువుకున్నారా? మంచిగున్నారా అందరూ? ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. ఈ ఉదయం మిమ్మల్ని చూడడం ఎంతో ఆనందదాయకం, సంతోషకరం. మీ ముందు ఒక వాక్యంతో ముచ్చటించాలని ఆశపడుతూ ఉన్నాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 9వ వచనంలో ఒక చక్కని మాట అపోస్తలుడైన పేతురు గారు మనకు చదివి వినిపించారు. ఏంటో ఆ మాట చదువుతారు, వినండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాటలు మీరు విన్నారు కదండి. ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు నిన్ను నన్ను పిలిచాడు, మమ్మల్ని అందరినీ పిలిచాడు. దేవా మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పక్కర్లేదు, ఆశీర్వాదానికి దేవుడు పిలిచాడు. ఆది ఖండంలో 1వ అధ్యాయంలో 27 మనం చూసినట్లయితే దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా వారు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిర్మించి దానిని లోపరుచుకోవాలని ఆది మానవులైన ఆదామవులతో దేవుడు మాట్లాడాడు. ఆ మాట నీతో నాతో కూడా అంటూ ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి దేవా మమ్మల్ని ఆశీర్వదించమని నిత్యం అడిగే పని లేదండి. ఆయన అడగపోయినా ఆశీర్వాదమునకు వారసులకు పిలిచారు కాబట్టి ఆశీర్వదిస్తాడు. దేవుడు అబ్రాహాముని పిలిచినప్పుడు ఆశీర్వదిస్తానన్నాడు, దీవిస్తానన్నాడు. ఆది కాండం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడాడు. అయితే అబ్రాహాము ఆశీర్వదించబడలేదా? అన్ని వదులుకొని అన్ని విడిచిపెట్టుకుని బయలుదేరాడు. తన భార్యను తీసుకొచ్చాడు, కానీ అన్ని ఆశీర్వాదాలు తన వెంట వచ్చాయి. దేవుడు దీవించాడు. పశువులేమి, గొర్రెలేమి, వెండి బంగారములేమి, పనివారేమి, ఎన్ని ఒకటా రెండా, ఎంత దీవించాడో మనకు తెలుసు. అబ్రాహామును దీవించిన దేవుడు, అబ్రాహామును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలారా గమనించండి. ఈ చక్కని మాటల్ని మనము వింటున్నాం కాబట్టి, ఆశీర్వాదానికి మన వారసులు కాబట్టి, నిన్ను అడగపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే, మీది మీకేది ఆఖరిగా ఉందో ఆయన తెలుసు. అక్కర ఉన్నామని కూడా దేవుడు తెలుసు కాబట్టి ఆయన ఇస్తాడు. ఇదొకటి చూసినట్లయితే, ఆస్వాదించబడాలంటే, దీవించబడాలంటే, మనం మేలుకరంగా ఉండాలంటే, మేము అడగపోయిన దేవుడు మనకి ఇవ్వాలంటే ఓ 2 విషయాలు దేవుడు చెప్పాడు. అక్కడ కీడులకు ప్రతి కీడైనను చేయొద్దంటున్నాడు. ఒకవేళ కీడునకు ప్రతి కీడు చేసామా, వస్తున్న ఆశీర్వాదాలు అడ్డైపోతాయి, ఆటంకాలు అయిపోతాయి. అందుకే మనం కీడు చేయక వాళ్ళకి ఆశీర్వదించడానికి మనం చూడాలి. అప్పుడే ఆశీర్వాదం మేము వెంట వస్తుంది. ఎందుకంటే చాలా మంది వారి నోటితో కీడైన మాటలు చెప్తూ ఉంటారు. ఈ కీడైన మాటలు చెప్పడం వల్ల అది రివర్స్ మీకు అవుతుంది. వాళ్ళు బాగానే ఉంటారు. కాబట్టి కీడునకు ప్రతి కీడు చేయొద్దు. వాళ్ళు ఆస్వాదించడమే చూడండి, మేలు చేయడమే చూడండి. అప్పుడు మీ ఇంటి నిండా ఆశీర్వాదాన్ని కలాలు మీరు చూడండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పేతురు గారు రాసిన ఈ పత్రికలో 3వ 9వ వచనములో పలికిన మాటలు నా జీవితంలో జరగాలని, దేవుడు దీవించాలని ఈ మాటలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రభువా, ప్రేమల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో
సజీవుల కలిగి మమ్మల్ని లేపి మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి నాయన మరిచిన సమయం బట్టి వందనాలు చెల్లిస్తాం. ఇదిగో ఒక మాటను మేము ఉచ్చటించున్నాం, చిన్నగా ధ్యానించున్నాం. తండ్రి, ఆ మాటలు మాకు అర్థమైందని నమ్ముతున్నాం. నీ బిడ్డలకు అర్థం చేసుకున్నారని కూడా నమ్ముతున్నాను. కాబట్టి నాయన, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడి తిరిగి అన్నావు. కాబట్టి దేవా, ఆ పిలుపుకు తగ్గినట్లుగా బిడ్డలందరూ జీవించడానికి సాగించి ఇంతకు ప్రతి కీడు చేయకుండా వారి నోరు కాచుకోవడానికి కూడా సాగించి బిడ్డలను దీవించండి, ఆస్వాదించండి, మేలు చేయటమని నింపండి. ఎవరైతే అనారోగ్యంగా ఉంటే వారు ముట్టి బాగా చేయండి. ఎవరికి నెమ్మది లేదో నెమ్మది ఇవ్వండి, శాంతి లేదో శాంతి ఇవ్వండి, సమాధానం లేదు సమాధానం ఇవ్వండి. కుటుంబ సమేతంగా దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ ధనమంతా మీ సన్నిధి మీ తోడొచ్చి మీరు నడిపించి మహిమ పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.